ఒక 4 ఆప్షన్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 lakhs ఉన్నాయి అనుకుందాం. సో 50 lakhs ని మన దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 12% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టచ్చు, అలాగే 18% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టచ్చు, 15% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టచ్చు, 20% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెట్టచ్చు. ఇప్పుడు మనం కనుక ఉన్న 50 lakhs ని 4% వచ్చే దాంట్లో పెడితే, 12% వచ్చే దాంట్లో పెడితే మన దగ్గర 5 crores వస్తుంది. సో నేను చెప్తాను 2045 కల్లా మన దగ్గర 5 crores ఉంటే మనం చాలా పెద్ద అమౌంట్ అనుకుంటాం ఇవాళ, కానీ అది పెద్ద మిస్టేక్. ఆ రోజు మళ్ళీ 5 crores అంటే దాని వాల్యూ ఇవాళ 1.25 lakhs అయిపోతుంది. సో మనం కోటేసులు అవుతాం అనుకుంటాం కానీ కోటేసులు అవ్వలేకపోతాం. అది ఎందుకంటే ఇన్ఫ్లేషన్. చాలా ఏంటంటే ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డయాబెటిక్ చాలా డేంజరస్, అది సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిక్ అలా ఒక బాడీలో సైలెంట్ కిల్లర్, ఇన్ఫ్లేషన్ అనేది కూడా చాలా చాలా సైలెంట్ కిల్లర్. అది మనం తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి ఇవాళ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకుంటే 30 rupees ఉంటుంది, కానీ 2045 లో అదే 30 rupees ఉంటుంది, 90 rupees అవుతుంది. సో అట్లా మనకి ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మన శాలరీ పెరగదా, అది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఒక డ్రైవర్ ని మనం అపాయింట్ చేసుకుందాం అనుకున్నా ఇవాళ రోజున సాధారణంగా 15,000 rupees కి హైర్ చేసుకోవచ్చు డ్రైవర్. కానీ అదే 2045 లో ఒక డ్రైవర్ హైర్ చేయాలంటే మినిమం 50,000 శాలరీ ఇవ్వాలి. అంటే ఆ రోజున శాలరీ ఎలా మారుతుందంటే, ప్రతి ఒక్క స్మాల్ కేటగిరీ ఎంప్లాయ్ కూడా, ఒక ఆఫీస్ బాయ్ కావచ్చు, వాళ్ళు కూడా శాలరీ మినిమం 40,000 అయిపోతుంది. అది అయిపోతుంది, మనం టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే ఏంటంటే, ఎలా అయితే ఖర్చులు పెడతాయో అలాగే మన ఇన్కమ్ పెరగాలి, అలాగే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో ఎక్స్పెన్సెస్ ని మన ఇన్కమ్ ని బ్యారేజ్ చేసుకుంటూనే ఫైనాన్షియల్ ప్లానింగ్.